సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను శ్రీమదాంధ్ర మహాభారత కావ్యమును ప్రతి పద్య తాత్పర్యముతో మీకు వివరించబోతున్నాను. శ్రీమదాంధ్ర మహాభారతము ఆది పర్వము ప్రథమాశ్వాసము. పంకజభవ సన్నిబుండగు పంకక్షాలనా మహాతపస్సలిలుడనాతంకమతి పైల శిష్యుండు దంకుండను మునివరుండు తదయు భక్తి పద్మములో నుంచి ఉద్భవించినట్టి సృష్టికర్త అయిన బ్రహ్మతో సమానమైన వాడు పాపములు అనే బురదను కడిగివేయునట్టి గొప్పదైన తపస్సు అనునట్టి నీటిని కలిగినట్టి వాడును ఏ మాత్రముయును భయభీతులు లేనట్టి హృదయమును కలవాడైన పైలుడి శిష్యుడైనట్టి ఉదంకుడు అని మునిశ్రేష్ఠుడు చాలా భక్తి ప్రపత్తులతో గురుకులమునందు గురులకున్ పరిచర్యలు నర్చి తాన పరిమిత నిష్ఠాపరుడై జ్ఞానము పడసెను గురుదయ అనిమాది కాష్ట గుణములతోడ గురుకులమునందు ఆచార్యుని యొక్క నివాసమునందు పూజనీయులైన పెద్దవారలందరికీ విశేషమైన సేవలను చేసి తాను అమితమైన భక్తి యందలి ఆసక్తిని కలిగినట్టి వాడై అక్కడి ఆచార్యుల యొక్క దయతో అనిమా మొదలుగా గల అష్టసిద్ధులతో కూడి విశేషమైన జ్ఞానమును సంపాదించాడు. అయ్యుదంకుండు గురుహిత కార్య దురంధరుండై గురుపత్ని నియోగంబునం పౌష్యుండను రాజుదేవి కుండలంబులం ప్రతిగ్రహించి తేరంపూని వనంబులో ఒక్కరుండ చనువాడెదురా ఒక్క మహోక్షంబునెక్కి చనుదించువాని ఒక్క దివ్య పురుషుం కని వాని పన్నిన వృషభ గోమయ భక్షణంబు చేసి అమ్మహాత్మున అనుగ్రహంబు పడసి అతి త్వరితగతించని పౌష్య మహారాజుం కాంచి దీవించి గృహీత సత్కారుండై ఇట్లనియే. ఆ ఉదంకుడు కూడా గురువు గారికి ఏది ఇష్టమో అట్టి పనులను నెరవేర్చుతూ ఆ గురువు గారి యొక్క ఆనతిచే పౌష్యుడు అను పేరు కలిగినట్టి ఆ మహారాజు గారి యొక్క భార్య కర్ణాభరణములను పుచ్చుకొని తీసుకురావడానికి ప్రయత్నించి ఒక్కడే ఒంటరిగా అడవిలో వెళుతుండగా తనకెదురుగా ఒక పెద్ద ఎద్దును ఎక్కి వస్తున్నట్టి ఒక్క దివ్య పురుషుని చూసి అతడు ఏర్పరచినట్టి ఆ ఎద్దు యొక్క పేడను భుజించి ఆ మహాత్ముని యొక్క దయను సంపాదించి చాలా వేగంతో కూడినట్టి గమనముతో వెళ్ళి పౌష్యుడనే పేరుగల ఆ మహారాజు గారిని చూసి ఆశీర్వదించి అతని ద్వారా వచ్చిన అతిథి సత్కారాలను గ్రహించి ఈ విధముగా పలికెను. ఏను గుర్వర్తమర్తినై మానవేశ కడగి వచ్చి తినిపుడు నీ కడకు వేట్కా దండితారాతి నీ దేవి కుండలమ్ములిమ్ము నా పూన్కి ఇది సఫలము కాగా. ఓ మహారాజా,
నేను గురువుగారి ప్రయోజనార్థం యాచించునట్టి వాడనై పూని ఇప్పుడు మిక్కిలి సంతోష మనస్కుడనై నీ చెంతకు వచ్చి తిని. శిక్షించబడినట్టి శత్రు సముదాయము గల ఓ రాజా, నా యొక్క ఈ కోరిక ఫలించునట్లుగా నీ పట్టపురాన్ని ధరించునట్టి కుండలములు నాకు ఇవ్వుము అనినం. పౌష్యుండిట్టి మహాత్మున ఈ కాంచితిన్ కృతార్థుండనైతినని సంతసిల్లి ఉదంకున కిట్లనియే. అయ్యా, మదీయ ధర్మపత్ని అక్కుండలంబులు తొడిగి ఉన్న అది మద్వచనంబున వాని నిప్పించుకొమ్మనిన ఉదంకుం అంతఃపురమునకుంచని పౌష్య మహాదేవిం కానక క్రంబరి పౌష్యు పాలికి వచ్చి నీ దేవి అందులం కాన నీవ అక్కుండలంబులు తెప్పించి ఇమ్మనిన పౌష్యుండిట్లనియే అని ఉదంకుడు ఆ విధముగా పలుకగా, పౌష్యుడు కూడా ఇలాంటి గొప్పవాడికి ఈ కుండలములను ఈయ సంకల్పించితని ధన్యుడనైతిని అని మిక్కిలి సంతోషపడి ఉదంకునితో, ఆర్య, నా అర్ధాంగి ఆ కుండలాలను ధరించియున్నది. నా మాటగా మీరడిగిన ఆ కుండలాలను ఆమె వద్ద నుంచి స్వీకరించండి అని విన్నవించగా, ఆ ఉదంకుడు కూడా రాణి ఉండునట్టి అంతఃపుర సౌధానికి చేరుకొని పౌష్య మహారాజు యొక్క పట్టపురాన్ని కనిపించక మరలా పౌష్యుని సమీపమునకు వచ్చి, నీ రాణి ఉండే అక్కడి అంతఃపుర నివాసమున నాకు కనిపించనందున నేను చూడలేకపోతిని. మీరే ఆ కుండలాలను నా కొరకు తెప్పించి ఇవ్వండి అని ఉదంకుడు పలుకగా, పౌష్య మహారాజు ఇట్లు పలికెను. భూవినుత నిన్ను త్రిభువన పావను అశుచివని ఎట్లు పలుకగనగు. అదేవి పవిత్ర పతివ్రత కావునా అశుచులకు కానగా ధనవద్యా. ధరణి యందలి ప్రజలచే స్తుతించబడినట్టి వాడా, దోషరహితుడా, మూడు లోకములను పరమ పవిత్రం చేయగలిగినట్టి నిన్ను అపవిత్రుడివి అని ఏ విధముగా పలుకవచ్చును? ఆ నా రాణి పవిత్రురాలు, పతిభక్తి కలిగినట్టి ఇల్లాలు కాబట్టి అపవిత్రులైన వారికి చూచినా కనపడదు అనిన విని ఉదంకుండప్పుడు తలంచి ఆ వృషభ గోమయ భక్షణానంతరంబున ఆచమింపమినైన అశుచి భావంబున కాకేమి అపరమ పతివ్రత మదీయ దృష్టిగోచర కాకున్నదయ్యనని పూర్వాభిముకుండై శుద్ధోదకంబులం ప్రక్షాళిత పానిపాద వదనుండై ఆచమించి పౌష్యానుమతంబున అద్దేవి యుద్ధకుంచనిన అదియును అమ్మహామునికి నమస్కరించి కుండలమ్ములిచ్చి ఇట్లనియే. పౌష్య మహారాజు అట్లు పలుకగా విని ఉదంకుడు ఆలోచించి ఆ దివ్య పురుషుడు చెప్పినట్లు ఎద్దు పేడను తినిన పిమ్మట పరిశుద్ధికై ఆచమనమును చేయకపోవడం వలన కలిగినట్టి అపవిత్రం చేకాక మరే ఇతర కారణానో ఆ గొప్పదైన పతివ్రత నా యొక్క చూపుకు కనిపించదని భావించి తూర్పు దిక్కునకు తిరిగి పవిత్రమైనట్టి నీటి చేత కడగబడినట్టి చేతులు పాదాలు ముఖమును కలవాడై పవిత్రత చేకూరుట కొరకై 3 పర్యాయములు నీటిని త్రాగి పౌష్య మహారాజు యొక్క అంగీకారముచే అతడి పట్టపురాణి సమీపమునకు పోగా ఆ రాణి గొప్ప ముని అయినట్టి ఉదంకునికి నమస్కరించి తన యొక్క కర్ణాభరణములను ఇచ్చివేసి ఇలా పలికెను. తక్షకుడి కుండలములపేక్షించుచు నుండువాడబేద్యుడు మాయాదక్షుండు వాని వలన సురక్షితముగంచేసి చనుము రవిని బతేజా.
సూర్యుడితోటి సమానమైనట్టి తేజోవంతమైన కాంతిగల ఓ ఉదంక మహాముని, నేను ధరించునట్టి ఈ కుండలములను తక్షకుడను పేరుగల ఒక సర్పరాజు తాను ఎలాగైనా వీటిని పొందవలెనని కోరుతూ ఉంటాడు. ఆ తక్షకుండు భేదించుటకు సాధ్యము కానట్టివాడు, మాయలు చేయటంలో మిక్కిలి సామర్థ్యము కలిగినట్టివాడు. నా ఈ కుండలములను ఆ తక్షకుడి బారి నుంచి చాలా జాగ్రత్తగా కాపాడుకొని వెళ్ళుము అనిన ఉదంకుండట్ల చేయుదునని ఆ దేవి వీడ్కొని పౌష్యు పాలికింపోయిన అతండయ్యా, నీవతిదివి మా ఇంటన్ కృత భోజనుండవై పొమ్మని క్షణించిన వడంబడి ఉదంకుండు కుడుచుచో అన్నంబు కేశదుష్టంబైన రోసికరం బలిగి ఇట్ల పరీక్షితంబైన అశుద్ధాన్నంబు పెట్టినవాడ వందుండవగుమని శాపంబిచ్చిన అల్గి అల్ప దోషంబున నాకు శాపంబిచ్చిన వాడవు, నీ వనపత్యుండవగుమని ప్రతిశాపంబిచ్చిన ఉదంకుండు నేననపత్యుండ కాననోప దీనిన్ క్రంబరింపుమని నన్ పౌష్యుండిట్లనియే. పౌష్యుని పట్టపురాని ఆ విధముగా పలుకగా ఉదంకుడు అట్లే చేయుదునని ఆ రాణిగారి వద్ద పోయి వస్తానని సెలవు తీసుకొని పౌష్య మహారాజు సమీపమునకు వెళ్ళగా పౌష్యుడు కూడా, అయ్యా, నీవు మా యొక్క అతిథివిగా వచ్చినట్టి వాడవు కావున మా గృహమునందు నీవు తప్పక భోజనము చేసిన తరువాత వెళ్ళుమని అభ్యర్థించగా అందులకు ఆ ఉదంకుడు సమ్మతించి భోజనం చేయటం కొరకు ఉపక్రమించగా ఆ భోజనమునందు ఒక వెంట్రుక వచ్చినందున ఈ ఆహారము అపవిత్రమైనదని మిక్కిలి అసహ్యించుకొని క్రోధావేశపరుడై ఇట్లు పరీక్షించనట్టి అపవిత్రం అయినట్టి ఆహారమును నాకు పెట్టిన కారణంగా నీవు అందుడవగుదువుగాక అని పౌష్యుడిని శపించెను. అందుకు పౌష్యుడు కూడా మిక్కిలి కోపించి, ఇంత చిన్న దోషానికే నాకు శాపమిచ్చిన కారణముగా నీవు కూడా సంతానహీనుడు వగుదువుగాక అని ప్రతిశాపమిచ్చను. అంత ఉదంకుడు, నేను సంతానం లేనివాడను కాజాలను, ఈ నా శాపమును తొలగించుము అని అనగా పౌష్యుడు ఇట్లు పలికెను. నిండు మనంబు నవ్య నవనీత సమానము పల్కు దారుణా కండల శస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు నిక్కమీ రెండును రాజులందు విపరీతము కావున విప్రుడోపు ఓ పండతి శాంతుండయ్యు నరపాలుడు శాపము క్రమరింపగన్ సర్వలోకములచే స్తుతించబడినట్టి వాడా ఓ ఉదంక మహాముని, బ్రాహ్మణుల యొక్క మనస్సు అప్పుడే తీసినట్టి వెన్నతో సమానంగా చాలా మెత్తగా ఉంటుంది. కానీ వారి మాట మాత్రం అతి భయానకమైన స్వర్గాధిపతి అయిన దేవేంద్రుడి యొక్క వజ్రాయుధముతో సరిసమానమై ఉంటుంది. ఇది యథార్థము. అయితే హృదయము పలుకు అను ఈ రెండును క్షత్రియులందు విరుద్ధముగా ఉండును. అనగా ఈ ధరణిని పరిపాలించునట్టి క్షత్రియులైన రాజుల యొక్క మనస్సు వజ్ర సమానముగాను మాట నవనీతముగాను ఉండును. కావున భూసురుడైనట్టి బ్రాహ్మణుడు తానిచ్చిన శాపమును ఉపసంహరించుకొనడానికి శక్తి కలిగిన వాడవును. చాలా శాంత స్వభావంతో కూడినట్టి వాడైన రాజు ఉపసంహరించుకోవడానికి శక్తి కలిగిన వాడు కాలేడు. కావున నా కశక్యంబు నీ ఇచ్చిన శాపంబు క్రంబరింపుమనిన ఉదంకుండట్లేని నీకు అల్పకాలంబున శాపమోక్షంబగునని పౌష్యునకు అనుగ్రహించి మగుడు నేటపోయి గురుపత్నికి కుండలంబు లీన్కంటినని సంతోషించి తన వాడెదుర ఒక్క జలాశయంబుకని
శుచి ప్రదేశంబున తన చేతి కుండలంబులు పెట్టి ఆచమించుచున్నంత తన తోడన వచ్చి తక్షకుండు నగ్న వేషధరుండై ఆ కుండలంబులు కొని పారిన ఉదంకుండును వాని పెరుందున పారి పట్టికొనుడు. కావున నీకిచ్చిన శాపమును తొలగించడానికి నాకు సాధ్యము కాదు, నీవు ఇచ్చినట్టి శాపమునే తొలగించుము అని పౌష్యుడు విన్నవించగా, ఉదంక మహాముని అట్లైన నీకు అనతి కాలంలోనే నేనిచ్చిన శాపము తొలగి నీ అంధత్వము పోతుందని పౌష్యుడిని అనుగ్రహించి తిరిగి ఈదనమే పోయి గురువుగారి అర్ధాంగి కోరిన విధముగా ఈ కుండలములను ఇయ్యబోతున్నాను అని మిక్కిలి సంతోష హృదయంతో వెళుతుండగా తన ఎదురుగా ఉన్నట్టి ఒక సరోవరమును చూసి పరిశుద్ధమైన ప్రదేశంలో తన చేతి యందు ఉన్నట్టి కుండలాలను అక్కడ ఉంచి ఆ చమనమును పాటిస్తూ ఉండగా ఆ వెనుకనే వచ్చినట్టి తక్షకుడు అను పేరుగల సర్పరాజు దిగంబర వేషమును ధరించిన వాడై ఆ కుండలములు తీసుకొని పరిగెత్తనారంభించగా ఉదంకుడు కూడా ఆ తక్షకుడిని వెంబడించి పరిగెత్తి వాడిని పట్టుకొనెను. ఆ తరువాత విడిచి దిగంబర వేషము విడువక మణి కుండలములు విసదరపతి ఏర్పడా నిజ రూపముతో నప్పుడా అహిలోకమున కరిగే భూ వివరమున సర్పరాజైనట్టి తక్షకుడు దిగంబర వేషమును వదలి రత్నమణిమయములైనట్టి చెవికుండలములను ఏ మాత్రముయును వదిలివేయకుండా తన సహజాకృతి అయిన రూపంతో తక్షణమే భూమి యందలి బిలముగుండా సర్పముల నివాస స్థానమైనట్టి నాగలోకమునకు వెళ్ళెను. ఉదంకుడును వాని తోడన తగిలి అవ్వివరంబున ఉరగలోకంబున కరిగి నాగపతులనెల్లా ఇట్లని స్తుతించే. ఉదంక మహాముని కూడా సర్పరాజైన తక్షకుడిని వెంబడించి అక్కడి కన్నము ద్వారా నాగలోకములోనికి ప్రవేశించి సర్పరాజులనందరినీ ఇట్లు స్తుతించెను. బహువన పాదపాబ్ది కుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీబర మజస్ర సహస్ర పణాలింతాల్చి దుస్సహతర మూర్తికిన్ జలదిశాయికిన్ పాయక శయ్యయైనా అయ్యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకున్ ప్రసన్నుడయ్యడు. అనేక అరణ్యములతోనూ వృక్షములతోనూ మహాసముద్రాలతోనూ నదీ నదులతోనూ కూడినట్టి గొప్పదైన ధరణి యొక్క భారమును నిరంతరము తన యొక్క 1000 పడగల యొక్క సముదాయంతో ధరించి మిక్కిలి సహించుటకు సాధ్యము కాని విగ్రహాకృతి గల శ్రీమన్నారాయణుడికి ఏ మాత్రము వదలక చెయ్యగా ఉండి పాపములను నశింపజేయునట్టి అనంతుడనే పేరు కలిగినట్టి నాగరాజు మా ఎడల అనుగ్రహం కలవాడు అగునుగాక. అరిది తపో విభూతి అమరారుల బాధలు పొందకుండగా ఉరగుల నెల్లం కాచిన మహోరగనాయకుండా నమత్సురాసుర మకుటాగ్రరత్న రుచి శోభిత పాదున కద్రినందనేశ్వరునకు భూషణంబైన వాసుకి మాకు ప్రసన్నుండయ్యడు. చేయుటకు సాధ్యము కాని తపస్సు యొక్క వైభవము చేత రాక్షసులు పెట్టునట్టి బాధలు కలుగకుండా ఉండునట్లుగా
పాములనందరినీ కాపాడిన గొప్ప సర్పరాజును తనకు నమస్కరించునట్టి దేవతల రాక్షసుల యొక్క కిరీటాల యొక్క పై భాగాలనున్న మనుల కాంతిచే వెలుగొందునట్టి చరణాలు గల పార్వతీనాథుడైన పరమేశ్వరుడికి అలంకారమైనట్టి వాసుకీయను పేరుగల సర్పరాజు మా పట్ల అనుగ్రహం కలవాడగునుగాక. దేవ మనుష్యలోకములన్ త్రిమరుచున్ విపుల ప్రతాప సంభావిత శక్తి శౌర్యులు అపార విశోత్కట కోప విస్ఫురత్పావక తాపితాకిల విపక్షులునైనా మహానుభావులై రావత కోటి ఘోర పని రాజులు మాకున్ ప్రసన్నులయ్యడు. దేవతల మానవుల యొక్క లోకాలలో సంచరించుతూ అధికమైన తేజోవంతమైన కాంతిచే సన్మానించబడిన నైపుణ్యం పరాక్రమమును కలిగినట్టి వారును అంతం లేని విషం చేత ఎక్కువ అయిన కోపముచే అగ్ని జ్వాలలచే తపింపజేయబడినట్టి సకల విరోధులు కలిగినట్టి వారును అయిన గొప్ప ప్రభావమును కల మహాత్ములు ఐరావత నాగవంశములోని కోటాను కోట్ల సంఖ్య గల భయానకమైన సర్పరాజులు మా ఎడ అనుగ్రహము కలిగినట్టి వారు అగుదురుగాక. గోత్ర మహామహీధర నికుంజములం విపినంబులం కురుక్షేత్రమునం ప్రకామగతి కేలన ఒప్పి సహాస్యసేనుండై దాత్రి పరిభ్రమించు బలదర్ప పరాక్రమ దక్షుండీక్షణ శ్రోత్ర విభుండు తక్షకుడు సూర్యుడు మాకు ప్రసన్నుడయ్యడు. గొప్పవైనట్టి కులపర్వతాల యొక్క పొదరిళ్లలోనూ అరణ్యములలోనూ కురుక్షేత్రములోనూ ఇష్టమొచ్చినట్లు తిరిగే క్రీడతో ఒప్పి పుత్రుడైన అశ్వసేనునితో కూడినట్టి వాడై ఈ ధరణి మీద సంచరిస్తూ బల గర్వ శౌర్యంలోనూ సమర్థుడైనట్టి పరాక్రమం కలిగినట్టి వాడును సర్పరాజు అయిన తక్షకుడు మా పట్ల అనుగ్రహం కలిగినట్టి వాడు అగునుగాక అని ఇట్లురగపతుల నెల్ల స్తుతించి అందు సితాసిత తందు సంతాన పటంబు అనువయించుచున్న వారి నిద్దర స్త్రీలను ద్వాదశార చక్రంబుం పరివర్తించుచున్న వారి ఆరురన్ కుమారుల అతి ప్రమాణ తురంగంబు నెక్కిన వాని మహా తేజస్వినొక్క దివ్య పురుషుంకని విపులార్థవంతంబులైన మంత్రంబుల అతి భక్తియుక్తుండై స్తుతించినం ప్రసన్నుండై ఆ దివ్య పురుషుండై యుధంకునకిట్లనియే అని పలికి ఈ విధముగా నాగరాజులందరినీ స్తుతించి పాతాళమైన నాగలోకమునందు తెల్లని నల్లనివైన దారాల సమూహంతో కూడిన వస్త్రాన్ని నేసెడి ఇద్దరు స్త్రీలను 12 ఆకులు కలిగినట్టి ఒక చక్రమును త్రిప్పుతున్నట్టి వారిని 6 యువకులను చాలా ఎత్తు కలిగిన ఒక అశ్వమును ఎక్కిన గొప్పదైన తేజో కాంతి గల ఒక దేవతా పురుషుడిని చూచి అధికమైన అర్థాలు గల మంత్రాలతో అధికమైన భక్తితో కూడినవాడు అయి ప్రార్థించగా ఆ దివ్య పురుషుడు మిక్కిలి అనుగ్రహము కలిగినట్టి వాడై ఉదంకుడితో ఇలా అన్నాడు. మితవచనా నీ యథార్థ స్తుతుల గతి ప్రీత మానసుడనైతి అనిందిత చరిత నీకు అభివాంఛితమయ్యది దాని చెప్పుమా చేయుదు అని
మితమైన వాక్కులు కలిగినట్టివాడా, స్వచ్ఛమైన వర్తనము కలవాడా, ఓ ఉదంక మహాముని, సత్యమైన నీ స్తుతులకు చాలా ప్రీతిని పొందినట్టి మనస్సును కలవాడిని అయినాను. నీవు కోరుకోబడిన కోరిక ఏది కలదో అట్టి దానిని చెప్పుము, దానిని తప్పక నెరవేర్చగలను అని దివ్య పురుషుడు పలుకగా, ఉదంకుడు కరంబు సంతసిల్లి, ఇన్నాగ కులంబెల్ల నాకు వశంబగునట్టులుగా అనుగ్రహింపుమనినా అపురుషుండట్లేని నీ యశ్వ కర్ణరంధ్రాంగ్మానంబు సేయుమనినా వల్లెయని తద్వచనానురూపంబు సేయుడు తత్క్షణంబా. ఉదంకుడు చాలా సంతోషించి, ఈ పాముల సమూహమంతయును నాకు వశమగునట్లు అనుగ్రహింపుము అని ఉదంకుడు పలుకగా, ఆ దివ్య పురుషుడు, అలాగైతే ఈ గుర్రము యొక్క చెవి రంధ్రమున ఊదుము అని అన్నాడు. అలాగే చేయుదునని అంగీకారమును సూచించి ఆ దివ్య పురుషుడు పలికిన పలుకులకు తగినట్లు చేయగా, ఆ వెనువెంటనే పాతాళైక నికేతనాంతరమునం పర్వందశ్వాకిలా శ్రోతో మార్గ వినిర్గతోగ్ర దహనార్చుల్ పన్నగ వ్రాతముల్ బీతిల్లెన్ భుజగాదినాదు మనమున్ బేదిల్లెన్ కల్పాంత సంజాత ప్రోద్ధత బాడబానల శిఖా శంకాదికాతంకమై. పాతాళ లోకమనే ప్రధానమైన భువనము యొక్క మధ్యలో ఆ గుర్రము యొక్క సర్వ ఇంద్రియముల యొక్క మార్గాల నుండి బయలుపడినట్టి భయానకమైన అగ్ని యొక్క జ్వాలలు అంతటా వ్యాపించినవి. సర్పముల గుంపులు బయల్పడినవి. ప్రళయ కాలమునందు ఉద్భవించి పైకి వ్యాపించిన బడబాగ్ని యొక్క జ్వాలలనే సందేహము వలన కలిగిన అధికమైన భయము కలది అయి సర్పముల రాజు యొక్క హృదయము కూడా మృక్కలైనది. శంకర నిబుడగు విప్రు భయంకర కోపాగ్ని యొక్కోయనుచును జాతాతంకుడై కుండలంబులు దంకునకును తెచ్చి ఇచ్చన తక్షకుడంత. అప్పుడు తక్షకుడు పరమశివుడితో సమానుడైన ఒక విప్రుని భయానకమైన క్రోధమని అగ్ని ఏమో అని భావిస్తూ భయంతో కూడినట్టి వాడై కుండలములను ఉదంక మహామునికి తీసుకొచ్చి ఇచ్చెను. ఇట్లు నాగలోకంబునకెల్లా మహాక్షోభంబు కావించి తక్షకు చేతన్ కుండలంబులు కొని ఉదంకుడాత్మగతంబున ఈ విధమున నాగలోకానికంతటికి గొప్ప కలత కలుగునట్లు చేసి తక్షకుడి దగ్గర నుండి కుండలాలను తీసుకొని ఉదంకుడు తన మనసున కుండలమ్ములు వేగ కొనిరంబు నాలవ నాటికినని పూని నన్నున్ పనిచె గురుపత్ని నేడ కుండలంబులు తొడ్గో దివసమీ దివసమతిక్రమింపకుండగన్ పోక ఎట్లొడంకోడు నిన్నాగ భవన మెప్పాట వెల్వడగన్ పోలు నేడు పోవని నాడు నిష్ఫలం బిమ్మహాయత్నమంతయునని అధిక చింతన్ తవిలియున్నా అయ్యుదంకు అభిప్రాయమెరిగి దివ్య పురుషుడిటులనియే
ఈ హయంబునికి ఏగుమా ఇది ఒడి కలదు మనము కంటే గాపు కంటే మా గురువు గారి భార్య నేటికి 4వ రోజున కుండలాలను శీఘ్రమే తీసుకురావలసినది అని మిక్కిలి పట్టుదలతో నన్ను పంపించినది. కుండలాలను ధరించవలసిన రోజు ఈ రోజే. ఈ దినము దాటిపోకుండా నేను అచ్చటికి పోవడం ఏ విధంగా కూడుతుంది? ఈ యొక్క సర్పలోకము నుండి ఏ విధముగా వెలుపలికి పోవచ్చును? ఒకవేళ నేను వెళ్ళనట్లయితే నేను చేసినట్టు ఈ గొప్ప ప్రయత్నమంతా కూడా వ్యర్థమైపోతుంది అని చాలా విచారంతో కలతను పొంది ఉన్నట్టి ఆ ఉదంకుడి యొక్క అభిప్రాయమును తెలుసుకొని ఆ గుర్రమును ఎక్కి ఉన్న దివ్య పురుషుడు ఇలా పలికెను, నీవి అశ్వమును అధిరోహించి వెళ్ళుము, ఇది మనస్సు కంటే వాయువు కంటే వేగమును కలిగి ఉన్నది. అనవుడు ఆ దివ్య పురుషు వచనంబున అతురంగంబునెక్కి తత్క్షణంబ అయుధంకుండు గురుగృహంబునకు వచ్చే. ఇట గురుపత్నియు శుచిస్నాతయై నూతన పరిధాన శోభితయై ఆ కుండలంబులు తొడువ అవసరంబైన తదా గమనంబు కోరుచున్నయది. అప్పుడ యుధంకుంకని తద్దయు సంతసిల్లి తదానీత రత్న కుండల భూషితయై బ్రాహ్మణులం పూజించి నిజ సంకల్పిత మహోత్సవంబు నరించే. అట్లు గురు కార్యంబు నిర్వర్తించియున్న ఉదంకుం చూచి గురుండిట్లనియే అని చెప్పిన తరువాత ఆ దివ్య పురుషుడి యొక్క పలుకులచే ఆ గుర్రమును అధిరోహించి ఉదంకుడు గురువు గారి గృహమునకు వచ్చాడు. ఆ నివాసమునందున గురుపత్ని పవిత్రంగా స్నానాది కార్యాలు ముగించుకొని క్రొత్తవైన వస్త్రములు కట్టుకొని ప్రకాశిస్తూ కుండలములు ధరించడి సమయము ఆసన్నమవగా తన శిష్యుడైన ఉదంకుడు వస్తాడని ఎదురు చూడగా ఆ ఉదంకుడి రాకను చూసి చాలా సంతోషించి అతడు తీసుకొచ్చిన మణిమయమైన కర్ణాభరణములను ధరించి బ్రాహ్మణులను పూజించి తాను తలపెట్టిన మహోత్సవాన్ని జరుపుకొన్నది. ఆ విధంగా గురువుగారి పనిని సఫలీకృతము చేసి ఉన్నట్టి ఉదంకుడిని చూసి గురువు అయిన పైలుడు ఇట్లు పలికెను, ఈయున్న పౌష్యుపాలికిన్ పోయి కడుం పెద్ద దవ్వు పోయినా అట్లత్యాయత విమలత పో మహిమా ఇన్ని దినంబులేల మసలితి చెప్పుమా. మిక్కిలి అధికమైన స్వచ్ఛమైన తపము యొక్క మహిమాన్వితమైన వాడ, ఇచ్చటికి మిక్కిలి సమీపంలో ఉన్న పౌష్య మహారాజు దగ్గరకు పోయి మిక్కిలి సుదూరం పోయినట్టి విధంగా ఏ విధమైన కారణాన ఇంత ఆలస్యమును చేసితివో తెలుపుము అనిన ఉదంకుండిట్లనియే. అయ్యా, మీ యానతిచ్చినట్ల మసలవలదు. తక్షకుండను దుష్టోరగంబు చేసిన విఘ్నంబున ఇంత మసలవలసే. వినుడు, మిమ్ము వీడ్కొని చనువాడ ఎదురు ఒక్క మహోక్షంబునెక్కి చనుదించువాని ఒక్క దివ్య పురుషుంకని వాని పన్నిన వృషభ గోమయ భక్షణంబు చేసి చని పౌష్యు మహాదేవి కుండలంబులు ప్రతిగ్రహించి వచ్చుచో తక్షకు చేత అపహృత కుండలుండనై వాని పిరుందన పాతాల లోకంబున కుంపోయి నాగపతుల నెల్ల స్తుతించి అందు సితాసిత తంతు సంతాన పటంబు ననువయించుచున్న వారినిద్దర స్త్రీలను ద్వాదశార చక్రంబు పరివర్తించుచున్న వారి ఆర్వురన్ కుమారుల అతి ప్రమాణ తురగా రూఢుండైన ఒక్క దివ్య పురుషుంకని తత్ప్రసాదంబున కుండలంబులు పడసి తదాదేశంబున అత్తురంగంబునెక్కి వచ్చితి. ఇది అంతయునేమి నా కెరింగింపుడనిన గురుండిట్లనియే అని గురువుగారు ఉదంకుని అడుగగా ఇట్లు పలికెను, అయ్యా,
మీరు సెలవిచ్చినట్లుగా ఆలస్యం చేయనవసరం లేదు. కానీ తక్షకుడు అను పేరు కలిగినట్టి దుష్ట స్వభావం కలిగిన వాడైన సర్పరాజు చేసిన ఆటంకము చేత ఇన్ని దినాలు ఆలస్యమును చేయవలసి వచ్చినది. నేను మిమ్ములను వదిలి వెళ్ళుతూ ఎదురుగా ఒక పెద్ద ఎద్దును అధిరోహించి వచ్చునట్టి వాడిని, ఒక దివ్య పురుషుడిని చూచి అతడు ఏర్పాటు గావించినట్టి ఎద్దుపేడను తిని వెళ్ళి పౌష్య మహారాజు గారి పట్టపురాణి కర్ణాభరణములను తీసుకొని వస్తూ ఉన్నాను. అట్లు వస్తూ ఉండగా తక్షకుడి చేత కర్ణకుండలాలు అపహరించబడినవి. నేను కూడా ఆ తక్షకుడి వెంబడే నాగలోకమైన పాతాళ లోకానికి పోయి సర్పరాజులందరినీ స్తుతించి ఆ పాతాళ లోకమునందు తెల్లని నల్లని దారములతో కూడి వస్త్రమును నేస్తున్నట్టి ఇద్దరు స్త్రీలను, 12 ఆకులు కలిగినట్టి ఒక చక్రమును త్రిప్పుతున్నట్టి 6 బాలురును, ఒక ఎత్తు కలిగినట్టి గుర్రమును ఎక్కి వచ్చి తిని. ఇదంతా కూడా ఏమిటి? దీని అంతరార్థమును నాకు చెప్పుము అని అడుగగా గురువు అయినట్టి పైలుడు ఇట్లు పలికాడు. అప్పురుసుండింద్రున్ డయ్యుక్షమైరావతంబు గోమయమృతంబు నాగభువనంబులోన్ కన్నా పొలతులిద్దరు దాతయును విదాతయు వారి అనువయించు శితకృష్ణ తంతు రాజిత తంత్రమదీ అహోరాత్రంబు ద్వాదశారములు కలుగు చక్రంబు మాసాత్మ సంవత్సరంబు కుమారులయ్యార్వరు మహిత ఋతువు అత్తురంగమగ్ని అపురుషుండు పర్జన్యుండింద్రసకుడు సన్మునీంద్ర ఆది ఇంద్రున్ కాంచి అమృతా శివగుట నీకభిమతార్థ సిద్ధి అయ్యనయ్యా. ఓ ఉత్తముడైన మునిశ్రేష్ఠుడా, ఉదంకుడా, ఆ ఎద్దును అధిరోహించి వచ్చినట్టి ఆ దివ్య పురుషుడు స్వర్గాధిపతి దేవేంద్రుడు. అతడికి వచ్చినట్టి ఆ ఎద్దుయే దేవతా శ్రేష్ఠుల ఏనుగు అయినట్టి ఐరావతము, పేడ అమృతము. నాగలోకంలో నీవు చూచినట్టి ఇద్దరు స్త్రీలు దాత విదాతయును. వారు నేయుచున్నట్టి తెల్లని నల్లని దారములతో ప్రకాశిస్తున్నట్టి ఆ మగ్గము పగలు రాత్రి అనేది 12 ఆకులు కలిగినట్టి చక్రము, నెలల రూపమైనట్టి సంవత్సరము. ఆ చక్రాన్ని త్రిప్పుతున్నట్టి 6 బాలురైన యువకులు మహా ఋతువులు. ఆ గుర్రముయే అగ్ని. దానిని అధిరోహించిన ఆ మహా దివ్య పురుషుడు దేవేంద్రుని స్నేహితుడైన పర్జన్యుడు. ప్రప్రథమముగా నీవు ఆ దేవేంద్రుని చూచి అమృతాన్ని భుజించిన వాడవగుట చేత నీవు కోరుకున్న ప్రయోజనం యొక్క ఫలము కలిగి కుండలములు లభించాయి. కరమిష్టము చేసితి మా కరిశోదనా దీన నీకునగు సత్ఫలముల్ గురు కార్య నిరతులగు సత్పురుషులకగుటరుదే అధిక పుణ్యఫలంబుల్. విరోధులను తుదబుట్టించువాడా, నాకు నా అర్ధాంగికి మిక్కిలి ఇష్టమును కలిగించితివి. ఇట్లు చేయడం వలన నీకు మంచివైన ఫలితములు కలుగును. గురువర్యుల యొక్క కార్యములందు మిక్కిలి ఆసక్తిని కలుగునట్టి ఉత్తములైన వారికి గొప్పవైన పుణ్య ఫలితమును కలగటంలో ఏ మాత్రముయును వింతలేదు కదా. నీ వలనం పరమ సంప్రీత హృదయుండనైతి.
నీవును గురువర్తంబునందు రుణ విముక్తుండవైతివి. నిజెచ్చ నుండుమనినన్ తదనుజ్ఞపడసి ఉదంకుండనేక కాలంబు తపంబు చేసే. అట్టి ఉదంకుండు తక్షకు చేసిన అపకారంబునకు ప్రతీకారంబు చేయం చింతించి ఒక్కనాడు జనమేజయ మహీపాలు పాలికింపోయి ఇట్లనియే. నీ వలన చాలా ప్రీతిని పొందినట్టి మనస్సు కలవాడనైతిని. నీవు కూడా గురువర్యుని కార్యమును నెరవేర్చునట్టి విషయంలో రుణ విముక్తిని పొందినావు. ఇక నీ కోరికననుసరించి నీ ఇష్టమొచ్చిన విధముగా ఉండుము అని గురువుగారు పలుకగా ఉదంకుడు గురువు అనుమతిని పొంది సుదీర్ఘకాలము పాటు తపమాచరించాడు. అట్టి ఉదంకుడు తక్షకుడు తన నుంచి కుండలాలను అపహరించి తనకు చేసినటువంటి తీవ్రమైన అపకారానికి ప్రతీకారం చేయతలంచి ఒక రోజున జనమేజయ మహారాజు దగ్గరకు వెళ్ళి ఇట్లు పలికెను. మితహిత సత్యవాక్య జనమేజయ భూజన వంద్యా ఏను సుస్థితి గురుదేవ కార్యములు చేయగన్ పూనుటెరింగి వంచనోన్నతమతి అయి అకారణమనా కపకారము చేషన్ తక్షకుండతి కుటిల స్వభావుడు పరాత్మ విశేష వివేక శూన్యుండై పరిమితములైనవి హితముతో కూడినవి అయిన సత్యంతో కూడినవియు అయిన పలుకులు పలికేవాడా, ఈ విశాలమైన ధరణి యందలి ప్రజల చేత నమస్కరింపదగినట్టివాడా, ఓ జనమేజయ మహారాజా, నేను మంచిదైన స్థితిలో గురువర్యుల దేవతల కార్యములు చేయడానికి ప్రయత్నించటం తెలుసుకొని మోసపూరితంతో కూడిన బుద్ధిని కలిగినట్టి వాడై మిక్కిలి కపటపూరితమైన స్వభావమును కలిగినట్టి తక్షకుడనే నాగరాజు పరుల యొక్కయు తన యొక్కయు గొప్పతనమునందలి జ్ఞానమును లేనట్టివాడు అయి ఎట్టి కారణమును లేకుండానే నాకు అపకారమును తలపెట్టెను. అదియునుగాక అది కాక మరియు అనవరతార్థ దాన యజనాభిరత భరతాన్వయాభివర్ధనో సకల ప్రజాహిత విధానో ధనంజయ సన్నిభున్ భవజ్జనకున్ పరీక్షిత భుజగజాల్ముడ సఖ్య విసోగ్ర ధూమకేతన హతి చేసే అతిదాంతున్ కృతాంత నికేతనాతి నిరంతరము ధనమును దానము చేయటంలోనూ యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించి చేయటంలోనూ ఆసక్తిని కలిగినట్టి వాడును భరతుని యొక్క వంశమును అభివృద్ధిని పొందించేవాడిని యావజ్జనులందరికీ మంచిని చేసేవాడును పాండవ మధ్యముడైన అర్జునుడితో సమానుడును ఇంద్రియ నిగ్రహం కలిగినట్టి వాడిని నీ తండ్రి అయిన పరీక్షన్ మహారాజును ఒక అతి క్రూరుడైన తక్షకుడనే సర్పము భరింప సాధ్యము కానట్టి విషమని భయానకమైన అగ్ని యొక్క దెబ్బచేత ఆ యముని యొక్క గృహానికి అతిథిగా అగునట్టి వాడిగా అనగా మరణించునట్లు చేశాడు కదా. కాదన్న కిట్టిపాటి అపకారము తక్షకుడేక విప్ర సంబోధన చేసే నృపపుంగవా నీవు అనేక భూసురాపాదిత సర్పయాగమున భస్మము చేయుము తక్షకాదికా కోదర సంహతి హుత
వహోగ్ర సమగ్ర శిఖాచయంబుల ఓ రాజశ్రేష్ఠుడా, ఇది చేయదగినది కాదు అని ఏ మాత్రము నిరాకరించక శమీక కుమారుడైనట్టి శృంగి అనే బ్రాహ్మణుని చేత ప్రేరేపించబడి తక్షకుడు ఇంత హానిని తలపెట్టెను. నీవు కూడా దాని ప్రతిగా అనేకులైన బ్రాహ్మణ సముదాయం చేత నిర్వహించబడునట్టి సర్పయాగంలో అగ్ని యొక్క భయానకమైన సమస్త జ్వాలల సముదాయం చేత తక్షకుడు మొదలుగా గల యావత్ సర్ప సముదాయాన్ని కూడా బూడిదను చేయుము. ప్రహ్లాదుడైన ఒక్క కులపాంసము చేసిన దాన తత్కులం బెల్లను దూషితం బగుట ఏమి అపూర్వము. కావునన్ మహీవల్లభా తక్షకాదము నెపంబున సర్పములెల్ల అగ్నిలోంత్రెల్లగా సర్పయాగమతి దీయుత చేయుము విప్రసమ్మత్య. ధరణిని పరిపాలించునట్టి ఓ రాజా, మిక్కిలి బుద్ధితో కూడినట్టివాడా, దుర్మార్గుడైన కులమును దూషించునట్టివాడైన చేసిన పనికి ఆ కులమంతయు మిక్కిలి నిందించబడటం ఏమంత ఆశ్చర్యము. కావున హీనుడైనట్టి ఆ తక్షకుని కారణంగా యావత్ సర్పజాతి అంతయు అగ్ని జ్వాలలలో పడి హతమగునట్లుగా బ్రాహ్మణుల యొక్క సమ్మతితో సర్పయాగమును నిర్వహించుము అని ఇట్లయ్యుదంకుండు జనమేజయునకు సర్పయాగంబునందు బుద్ధి పుట్టించే అనిన విని సౌనకాది మహామునుల కథకునకిట్లనిది అని ఉదంకుడు పలికి హస్తినాపుర ప్రభువైన జనమేజయ మహారాజునకు సర్పయాగమును చేయాలనే ఆలోచనను కలుగునట్లు చేశాడని సూత మహర్షి చెప్పగా విని సౌనకాది మునులు అతనితో ఇలా పలికారు. అమిత జగద్భయంకర విషాగ్నియో అప్రతిహన్యమాన వీర్యము కలయట్టి సర్పములకా జనమేజయు చేయు సర్పయాగమునా ఉదగ్రపావక శిఖాతతులం తొరుగంగ కారణం బబల చరిత్ర ఏమి చెప్పుమయ్యా వినం కడు వేట్క అయ్యడు. స్వచ్ఛమైన చరిత్రను కలిగి ప్రవర్తించునట్టి ఓ సూత మహాముని, సర్వలోకాలకు మిక్కిలి భయమును కలిగించే విషమని అగ్నిని అడ్డుకొనటానికి వీలు కాని పరాక్రమము గల సర్పాలకు జనమేజయ మహారాజు చేసేడి సర్పయాగంలో భయానకమైన ఆ అగ్ని శిఖ సముదాయమున పడటానికి కారణమేమిటో వివరించుము. వినటానికి మిక్కిలి కుతూహలమును ఆసక్తిని కలిగించుచున్నది అని అడిగిన వారికి ఆ కథకుండిట్లని చెప్పే. తొల్లి సర్పకుల జనని అయిన కద్రువ శాపంబు కారణంబునం చేసి జనమేజయు సర్పయాగంబున సర్వభక్షకుండైన అగ్నియందు సర్పంబులంకెల్లా అకాండ ప్రళయంబైన దాని భృగువంశజుండైన రురుండు కావించు సర్పఘాతంబు సహస్రపాదుండుడిగించినట్లు జరత్కారు సుతుండైన ఆస్తికుండుడిగించే. దీని సవిస్తరంబుగా చెప్పెద వినుండని భృగువంశ కీర్తనంబు నాస్తికు చరితంబును చెప్పం తొడంగే. అట్లు సౌనకాది మునులు అడిగిన కథకుడైన సూత మహర్షి ఇట్లు చెప్పటం ప్రారంభించెను.
పూర్వము యావత్ పాముల సముదాయానికి తల్లి అయినట్టి కద్రువ అనే కశ్యపుని భార్య ఇచ్చిన శాపమనే కారణము చేత జనమేజయ మహారాజు చేసే సర్పయాగంలో అన్నిటినీ భక్షించుట యందు ఉత్సాహమును కలిగినట్టి వాడైన ఆ అగ్నిజ్వాలలలో పడి యావత్ సర్ప సమూహాలకు అంతా అనుకోని వినాశనము సంభవించగా అట్టి వినాశనము నుండి భృగు వంశమునందు జన్మించినట్టి వాడైన రురుడు చేసేటి సర్ప మారణ హోమాన్ని సహస్రపాదుడని మహర్షి మాన్పించినట్లుగా జరత్కారు దంపతుల పుత్రుడైన ఆస్తికుడు అనే ముని కూడా విరమింపజేయించాడు. ఈ వృత్తాంతాన్నంతా సవివరంగా చెబుతాను, ఆలకించండి అని భృగు మహాముని వంశం యొక్క స్తుతియును ఆస్తికుని వృత్తాంతమును ఇట్లు చెప్పటం ఆరంభించెను. భృగుడను విప్రుండు మగువన్ పులోమయ దాని గర్భిణి తన ధర్మపత్ని అగ్నిహోత్రమునకు అగ్నులు విహరింపుమని పంచి అభిషేచనార్థమరుగా అంతన్పులోముడన్ వింతరక్కసుండగ్నిహోత్ర గృహంబునా కొయ్యవచ్చి అతన్ వించూచి ఉన్మత్తుడై ఎవరి సతి ఇది చెప్పుమా జాతవేద అనంగా అగ్నిదేవుడండ్రుతంబునకు విప్రశాపమునకు వెరచి శాప భయము తీర్చుకొనంగన్ పోలు తీర్పరాదనృతాభి భాసనముననైనా పాప భయము. భృగువనే పేరుగల బ్రాహ్మణుడు తన అర్ధాంగి గర్భవతియు అయిన పులోమ అనే సతిని అగ్ని కార్యమునకు అగ్నులను ప్రజ్వలింప చేయుమని వినియోగించి స్నానమాచరించటానికి వెళ్ళగా ఆ సమయంలో పులోమ అను పేరును కలిగినట్టి ఒక వింత రాక్షసుడు అగ్ని యొక్క నివాసమునకు అతి మెల్లగా వచ్చి ఆ పడతిని చూసి మిక్కిలి మోహితుడై, ఓ అగ్ని, ఈ వనిత ఎవరి అర్ధాంగియో చెప్పవలసింది అని అడుగగా అగ్నిదేవుడు అటు అసత్యమును పలుకుటకు ఒకవైపు భృగువు ఇచ్చునట్టి శాపానికి చాలా భయపడి శాపము వలన కలిగే అనర్థాన్ని తొలగింపచేయవచ్చును, కానీ అసత్యములు మాట్లాడటం వలన కలుగునట్టి పాపం వలన భయమును తొలగించరానిది కదా అని విచారించి ఆ పరమ పతివ్రత భృగుపత్ని అని కలరూపు చెప్పిన ఆ పులోముండు, ఇది నాకు తొల్లి ఒరియింపంబడిన భార్య, పదంపడి భృగుండు పెండ్లి అయ్యనని వరాహ రూపంబున ఆ సాధ్వి అతి సాత్వ సచిత్త నెత్తికొని పర్వం తద్గర్భంబుననున్న అర్భకుండు కరం బలిగి కుక్షిచ్చుతుండై చెవనుండు నాన్పరగే అమ్ముని కుమారుని అని ఆలోచన చేసి ఆ గొప్ప పతివ్రత అయిన భృగు మహాముని భార్య అని యథార్థమును విన్నవించగా ఆ పులోముడను నట్టి రాక్షసుడును, ఈమె పూర్వమున నా కొరకై నిర్ణయించబడినట్టి భార్య, కానీ ఆ తరువాత భృగు మహాముని ఈమెను అర్ధాంగిగా వివాహమాడెను అని భావించి పంది రూపంతో చాలా భయముతో కూడిన మనస్సు గల ఆ పతివ్రతను చేతన్ గ్రహించి వేగంగా చాలా దూరం పరిగెత్తగా ఆమె గర్భమునందు గల శిశువు మిక్కిలి కోపించి గర్భము నుంచి జారిపడి చెవనుడు అను పేరుతో ఆ భృగు మహాముని కుమారుడుగా ఒప్పారెను.
ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదములు.